బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం కీలక మార్పు తీసుకుంది. విచారణలో కీలక విషయాలు చెప్పాడు డ్రైవర్ లక్ష్మయ్య. బైకు నలుపు రంగు కారణంగా చీకట్లో డ్రైవర్కి అది రోడ్డుపై ఉండగా కనిపించలేదన్నాడు డ్రైవర్. వర్షంలో సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదం అని చెప్పి ఆపకుండా వెళ్ళానని చెప్పి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ చెప్పాడట. ప్రమాదానికి ముందు 3 బస్సులు బైక్ను గుర్తించి దూరం నుంచి వెళ్ళినట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే బస్సు డ్రైవర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారణ అయింది. మరోవైపు శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని విచారించారు పోలీసులు. ఎర్రిస్వామితో ప్రమాద స్థలంలో సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేశారు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే దానిపైన విచారణ చేపట్టారు. అయితే ప్రమాదంలో 2పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో ఏవనగా కావేరీ బస్ డ్రైవర్ లక్ష్మయ్య ఉండగా ఏటుగా కావేరీ ట్రావెల్స్ యజమాని వినోద్ని కూడా ఈ కేసులో జోడించారు. ఇక్కడ మనం చూస్తున్నాం సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించి ఆ విజువల్స్లో సెకండ్ మీరు ఆ బాక్స్ మీకు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ విజువల్స్లో పోలీసులు అక్కడికి చేరుకొని ఎర్రిస్వామితో విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఎర్రిస్వామితో సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బస్సు ఎక్కడికి వచ్చింది, బైక్ డివైడర్ని ఎప్పుడు ఢీ కొట్టింది, ఎలా ఢీ కొట్టింది, ఆ తర్వాత బైక్ ఎక్కడ పడిపోయింది, ఆ బైక్ పడిపోయిన చోట నుంచి బస్సు ఎలా బైక్ పైకి ఎక్కింది, ఇవన్నీ కూడా సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి ఆ బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నాడట అంటే బైక్కి హెడ్ లైట్ లేదు, బైక్ నల్ల కలర్లో ఉంది, బ్లాక్ నలుపు రంగులో ఉంది, రోడ్డు కూడా నలుపు రంగులో ఉంటుంది, ఒకవైపు వర్షం పడుతోంది కాబట్టి బైక్ని మేము గుర్తించలేకపోయాం, అందుకే బస్ డ్రైవర్ బైక్ని ఎక్కించాడు అనేది డ్రైవర్ లక్ష్మయ్య చెప్తున్నాడట. రోడ్డుకు అడ్డంగా సడన్ బ్రేక్ వేస్తే వర్షం ఉంది కాబట్టి ప్రమాదం అనుకున్నాడట. మరి అంతకంటే పెద్ద ప్రమాదం జరిగింది కదా. నాడు రోడ్డుపై బైక్ ఉంటే ఆల్రెడీ ఇంతకంటే మునుపు 3 బస్సులు వెళ్ళాయి, అవి తప్పించుకొని వెళ్ళాయి, నీకు కనిపించలేదా? ఒక పిల్లవాడికి ఇచ్చి డ్రైవింగ్ చేయిస్తున్నావు, రెండో డ్రైవర్ క్లీనరా లేదంటే డ్రైవర్ ఇంకో డ్రైవర్కి ఇచ్చి నడిపిస్తున్నావు బస్ని. మీరు హాయిగా పడుకున్నారా లేకుంటే చూస్తున్నారా తెలీదు. లక్ష్మయ్య అనేటువంటి డ్రైవర్ ఆ రోజు ఆ సమయంలో బస్సు డ్రైవ్ చేయడం లేదు, మరో వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు, శివనారాయణ్. ఆయన ఆ బస్సును డ్రైవ్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అందరూ చెప్తున్న మాటలు అర్థమవుతుంది. ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు కూడా చూసాం. తర్వాత ఆయన కాదు బస్ డ్రైవ్ చేస్తుంది ఇంకొక వ్యక్తి. కానీ లక్ష్మయ్య ఏం కారణం చెప్పాడట అంటే అది నలుపు రంగులో ఉంది వాహనము, బైక్ నలుపు రంగులో ఉంది, రోడ్డు నలుపు రంగులో ఉంది, వర్షం పడుతోంది, సడన్గా బ్రేక్ వేస్తే ప్రమాదమని ఆ బైక్ ఎక్కించుకొని వెళ్ళాం, మాకు కనిపించలేదు ఆ సమయానికి అని చెప్పాడట. మీకు కనిపించకపోవడం అది కనీసం తాకిన తర్వాతైనా ఆపాల్సింది, వెంటనే ఢీకొట్టిన వెంటనే ఆపాల్సింది, కొంచెం పక్కకైనా ఆపాల్సింది. ఒక 100 మీటర్ల తర్వాతైనా మెల్లగా నువ్వు పార్కింగ్ లైట్ చేసుకుని వెనకాల వచ్చే వాహనాలు స్లో అవుతాయి కదా. 300 మీటర్ల వరకు నువ్వు ఆపకుండా వెళ్ళావనంటే అర్థమవుతోంది దాని పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావనేది. తాకితే తాకింది పోతుందిలే అదే అనుకున్నాడేమో బహుశా. లేకపోతే ఆ చిన్న వాహనం కదా, నేను చాలా పెద్ద వాహనం, అది స్లీపర్ ఉంది, నేను చాలా పెద్ద వెహికల్ నడుపుతున్నా, నేను నాకు అదేమై ఉంటుంది అని రకంగా వ్యవహరించి ఉంటాడు. సో చాలా క్లియర్గా డ్రైవర్ నిర్లక్ష్యం కనబడుతోంది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా లక్ష్మయ్యని, A2గా అటు వినోద్ని, ఎవరైతే బస్సు యజమానున్నాడో యజమాని కూడా జోడించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే బైక్ కనిపించలేదనే ఒక అసమర్థమైనటువంటి ఒక సమాధానాన్ని బస్ డ్రైవర్ చెప్తున్నా మనం చూసాం. మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో అప్డేట్స్ ఏంటి? డ్రైవర్ చెప్పేటువంటి మాట నిజంగా ఆయన కనిపించలేదు అనేటువంటి మాట చెప్తుంటే అసమర్థం కనబడుతుంది, నిర్లక్ష్యం కనబడుతోంది. కనిపించలేదు, అంత హెడ్ లైట్స్ ఉంటాయి, రోడ్డుపై జరిగేటువంటి వాహనం నలుపు రంగులో ఉన్నా, అది ఏ రంగులో ఉన్నా నీకు అడ్డంగా ఉందంటే కనిపిస్తుంది. సరే కనిపించలేదు, వన్స్ తాకిన తర్వాత అయినా పక్కకు కొంచెం హోల్డ్ చేసి పార్కింగ్ లైట్ చేసి ఆపాల్సింది, వెనకాల వచ్చే వాహనాలు కూడా స్లో అయిపోయేవి. కానీ ఆల్రెడీ 3 బస్సులు దాటించాయి, కానీ ఈయనకు మాత్రం కనిపించలేదు. తాకిన తర్వాత అదే వెళ్తుందిలే అనుకుని ఉంటాడా బహుశా. ఏం జరిగి ఉండొచ్చు? పోలీసులు ఈ సమాధానం ఎలా చూస్తున్నారు? మనోజ్, కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతుందో ఈ ప్రమాదానికి కారకులు అయినటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తి శివశంకర్ చనిపోవడం జరిగింది. అయితే ఆ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినటువంటి లక్ష్మయ్య నిన్నటి రోజున పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాను పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అత్యంత బాధ్యతారహితంగా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా కర్నూలులో ప్రధానంగా కీలక మలుపు తిరుగుతుంది. విచారణలో కీలక విషయాలు చెప్పారు డ్రైవర్ లక్ష్మయ్య.
బైక్ నలుపు రంగుగా కారణంగా చీకట్లో నాకు కనిపించలేదు. వర్షం సడన్ గా అదే సమయంలో భారీగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో సడన్ గా బ్రేక్ వేస్తే ప్రమాదం ఎక్కువ స్థాయిలో ఉంటుందనేసి ఊహించి కావేరికి సంబంధించినటువంటి డ్రైవరు ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ప్రమాదానికి ముందే 3 బస్సులు బైకును క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయినట్టు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే బస్సులు ముందుగా వెళ్ళిపోయింది ఎలా గుర్తించాడు అనేటువంటిది ఇక్కడ మనం అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి అంశం. దీంతో పాటు దూరం నుంచి వెళ్ళినట్టు పోలీసులు కూడా గుర్తించినట్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. బస్సు డ్రైవర్ కారణంగానే ఘోర ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు శివశంకర్ ఫ్రెండ్ ఎర్రస్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే అంతకంటే ముందు ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడైతే రోడ్డు డివైడర్ ఢీకొట్టి మేము రోడ్డు మీద పడిపోయినటువంటి నేపథ్యంలో తన మిత్రుడు పక్కనే శ్వాస ఉందా లేదా అనేసి తట్టి లేపినా కూడా లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత రోడ్డు పైన ఉన్నటువంటి బైక్ ను లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో తాను పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం బస్సు క్రాస్ అయి ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి కావేరీ బస్సు ఢీకొట్టిందనేసి స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు డ్రైవర్ చెప్పినటువంటి లక్ష్య స్టేట్మెంట్ మనకు నిర్ధారణ చేస్తుంది. అంటే ఎర్రస్వామి ప్రమాద స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రమాదానికి ముందు ఏం జరిగిందనేటువంటి దానిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టారు పోలీసులు. అయితే రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి సమయంలో ఎర్రస్వామితో పాటు మన ఎవరైతే డ్రైవర్ లక్ష్మణ స్టేట్మెంట్ కూడా ఆధారంగా చేసుకుని ఎర్రస్వామితో రీకన్స్ట్రక్షన్స్ కు వెళ్లారు. రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి సమయంలో అక్కడ సీన్ టు సీన్, పిన్ టు పిన్ జరిగినటువంటి అంశాన్ని పోలీసులు క్షుణ్ణంగా విచారణ దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, కనీసం ఎదుట అంటే చాలా వెళ్తురుతూ ఉంటుంది, భారీగా అంటే మా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి. దాంతో పాటు ఎదురుగా ఫ్లడ్ లైట్ కనిపించాలంటే సుమారుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ ఫోకస్ లైట్లు ఉన్నటువంటి పరిస్థితి. షార్ట్ గానీ లాంగ్ ఉన్నటువంటి ఆ ఫోకస్ లైట్స్ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. తనకు కనిపించలేదు, నల్ల రంగు